హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరు నగర యువజన నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు యజ్దాని ఉన్నారు. సో యజ్దాని వైఎస్ఆర్సీపీ నాయకులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. సో ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నెల్లూరులో అంటే ఎస్పెషల్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కావస్తుంది, అంటే ఐ మీన్ 11 నెలలు జరుగుతుంది కూడా. సో ఇంతకాలంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్పెషల్లీ నెల్లూరు నగర పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలాంటి పరిస్థితి నెలకొంది, లేకపోతే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా, మిగిలినటివి ఏమున్నాయి అనేటువంటిది కూడా సో వైసీపీ నాయకులు యజ్దాని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే యజ్దాని. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు స్టార్ 9. నేను మీకు స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది, మేబీ ఇంకా 1 మంత్కి అంతా సంవత్సరం అయిపోతుంది. సో ఎలాంటి పరిస్థితి ఉంది నగరంలో? ముందుగా స్టార్ 9 ఛానల్ వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నాను. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది, సంవత్సరం కావస్తూ ఉంది. నారాయణ ఈ నెల్లూరుకి ఎమ్మెల్యే అవ్వకముందు ఆయన ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ చూసి నెల్లూరు నగర ప్రజలు ఆయనకి 70,000 పైచిలుగ్గా మెజార్టీని అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిపోయాక ఆయన నెల్లూరు నగరానికి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా నియమితులుగా అయ్యారు. అయితే ఈ సంవత్సరం నుంచి అసలు నారాయణ గారు నెల్లూరుకి ఎమ్మెల్యే అయ్యారా, అసలు నెల్లూరులో ఉంటున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ఆయన ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుంటా ఉన్నారా, అసలు అర్థం కాని పరిస్థితి. ముందుగా ఎన్నికలు అంటున్నారు అలాగా, అంటే నెల్లూరు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ కూడా అయ్యారు. సో నెల్లూరులో ఉంటూ ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎప్పుడు కూడా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండరు కాబట్టి, ఎస్పెషల్లీ ఆయన ఇప్పుడు మంత్రి కాబట్టి, సో ఆయన ఆల్టర్నేట్గా వస్తూ ఉండొచ్చు కదా. ఒకటి సార్, నెల్లూరు నగరానికి ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. అందులో మొట్టమొదటి కమిట్మెంట్ ఏంటంటే నెల్లూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు మినరల్ వాటర్ పైప్ లైన్ ప్రతి ఇంటికి అందిస్తా అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 100 రోజుల్లో ఈ పని పూర్తి చేస్తా అని చెప్పేసి నెల్లూరు నగర ప్రజలకి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు. స్టార్ట్ చేశారు సార్. ఆయన చెప్పిన పీరియడ్ 100 డేస్, కానీ ఈ రోజుకి దాదాపు 1 ఇయర్గా వస్తూ ఉంది. ఇంకా ఆయనకి 100 రోజులు పూర్తి కానట్టుగా ఉంది. ఏ రోజైతే ఆ పని కంప్లీట్ అవుతుందో ఆ రోజు నారాయణ గారికి 100 రోజులు అయినట్టుగా ఉంది. ఇంకా గత 2014 నుంచి 19లో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. టీడీపీ అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీకు గుర్తుండొచ్చు, 2014 నుంచి 19 ఆఖరి వరకు 6 నెలల ముందు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అనేది కూడా అప్పుడే స్టార్ట్ చేసింది. 6 నెలల్లో కొంచెం పని చేసి అక్కడ కాపేసి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. యథావిధిగా సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జరుగుతూ వచ్చాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, నగర ప్రజలకు నారాయణ గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో 100 రోజుల్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మినరల్ వాటర్ పైప్ లైన్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ దాన్ని ఊసలేదు. మీరు చెప్తా ఉన్నారు సార్ పనులు జరుగుతున్నాయని చెప్పేసి, ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి మీరు అసలు. అంటే కొన్నిసార్లు ఒక్కొక్క పని అనుకున్నప్పుడు మేబీ డేస్ కానీ మంత్స్ కానీ అటు ఇటు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. సో వర్క్ అయితే స్టార్ట్ అయింది అనేటువంటిది ప్రజల యొక్క ఉద్దేశం కదా. ప్రజల యొక్క ఉద్దేశంలో నిలబడిపోయింది సార్. అది వాస్తవానికి వస్తే ఎక్కడా ఏ పని జరగట్లే. అసలు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ సంక్షేమ పథకాలకే డబ్బులు లేవంటున్నారు. మరి ప్రజలు ఎందుకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కూడా, మరి ప్రజలు ఎందుకు అంత ఘోరంగా వైసీపీ ఎందుకు? అదే సార్, అబద్ధాన్ని నమ్మారు, ఇంకేం లేదు. ప్రజలు చేసిన తప్పు అమాయకంగా ప్రజలు నమ్ముతారు సార్. ఒక నాయకుడిని పాలిస్తాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడని చెప్పేసి నమ్ముతారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. 97% ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 98% వరకు పూర్తి
ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి చేశారు, చేసి చూపించాడు. అంత సవాల్ విసిరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మనము స్టేట్ రాజకీయాలకు వెళ్ళిపోతున్నాం మీరు ఎత్తారు కాబట్టి. సో అలాంటి ఖచ్చితంగా ఆయన సవాల్ విసిరాడు యాక్చువల్గా ఏపీ ప్రజలకి. నేను ప్రతి ఇంటికి నేను మేలు చేస్తున్నాను కాబట్టి నేను మేలు చేస్తుంటే ఏంటి లేకపోతే వద్దన్నాడు. సో ఎందుకు అంత పరాజయం అయిందంటారు? ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకైతే వ్యతిరేకత లేదు. కేవలం ఈ సంక్షేమ పథకాలకు అలవాటు పడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, నిరుపేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. విభజన జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా మారారన్నమాట. పూర్తిగా గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్ నెల్లూరు గురించి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? నెల్లూరు గురించే చెప్తాను సార్ మీకు నేను. ఇప్పుడు మన నెల్లూరులో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త తీసుకుపోవడానికి ప్రతి ఉదయాన్నే 6 గంటలకల్లా చెత్త తీసుకుపోవడానికి 8 గంటల వరకు ఈ మధ్యలో సైరన్ వేస్తూ ఉండేది చెత్త తీసుకుపోవడానికి బండి. ఇక్కడ ఇంటి నుంచి బకెట్ తీసి బయట పెడితే వాళ్ళే తీసుకొని పోతూ ఉండేవాళ్ళు. రావట్లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చెత్త ఎక్కడ పడేయాలో తెలియక ప్రజలు ఇళ్లలో చెత్త పెట్టుకోవడం వల్ల ఆ చెత్త కాస్త కాలువల్లోకి వెళ్తూ ఉంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా చూపిస్తాను నేను. ఇక్కడ మన్సూర్ నగర్ కాలువలు చూసుకోండి, ఆ గచ్చు కాలువలు చూసుకోండి, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర చూసుకోండి, చాలా చోట్ల ఇదే విధంగా మన కుక్కలగుంట దగ్గర చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కానీ చెత్త మీకు దర్శనం ఇస్తూ ఉంది. ఈ చెత్త దర్శనం ఇవ్వటం వల్ల ఎన్నడూ లేని విధంగా మన నెల్లూరు నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు చిన్నపిల్లలు సాయంత్రం పూట బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే భయపడే పరిస్థితి. రాత్రంతా నిద్ర లేదు. దీనివల్ల జెట్ కాయిల్స్ అని, లిక్విడ్స్ అని ఏదేదో వాడుతూ ఉంటే దానివల్ల వేరే జబ్బులు. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు సార్ దోమల వల్ల. ఇది పరిస్థితి. మన నెల్లూరు నగరంలో అయితే మీరు సమస్యల గురించి మాట్లాడమని చెప్పారు కాబట్టి ఇంకో సమస్య. గత ప్రభుత్వం మన జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర ఎంక్రోచ్మెంట్ చేసి ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా ఫుల్ ట్రాఫిక్, మైపాడ్ రోడ్డు చాలా పెద్ద రోడ్ అది. ఆ పక్క ఫుల్ ట్రాఫిక్ కంటిన్యూస్గా ఫ్లోటింగ్ ఉన్న రోడ్ అది. ఆ రోడ్లో రోడ్ వెడల్పు చేసి పక్కన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ వాకింగ్ ట్రాక్ కడితే దాన్ని ఈరోజు నారాయణ గారు ఆయన లబ్ధి కోసం ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ షాపులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ షాపులు పెట్టిన ద్వారా అక్కడ ట్రాఫిక్ సమస్య మళ్ళీ మొదలవుదా? షాపులకు వచ్చిన వాళ్ళు రోడ్డు మీద నడి రోడ్లో వెహికల్స్ ఆపుతారు. ఇప్పుడు అటు ఇటు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇది అది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నుంచి బయటికి రావటం పోవటం, అక్కడ ఉన్న సందులో నుంచి గొంతులో నుంచి బళ్ళు రావటం పోవటం ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా ప్రాణహాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఇదే విధంగా ఇంకా సమస్యలు చెప్పుకుంటూ పోవాలంటే ఇప్పుడు మొన్న భగత్ సింగ్ కాలనీలో పట్టాలు 1400 మందికి ఇచ్చాము, 1400 ఇళ్ళకి ఇచ్చామని చెప్పేసి చెప్పారు. చేశారుగా. ఆయన గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పమని చెప్పండి, ఆయన ద్వారా అయిందా పని? ఈరోజు మీ మీద చెప్పుకుంటా ఉన్నారు నేను చేశానని చెప్పేసి. అక్కడ సమస్య ఉంది, నీళ్లు వస్తాయి, ఆ పర్మనెంట్ అవుతాయా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రిటర్నింగ్ వాల్ కట్టి అక్కడ నీళ్లు చేరకుండా దాన్ని పర్మనెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది పర్మనెంట్ చేసిన తర్వాత పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేస్తే మీరు జస్ట్ ఒక చిన్న లెటర్ పెట్టి ఆ లెటర్ ద్వారా పట్టాలు తీసుకొచ్చి ఏదో మీరు ఉద్ధరించినట్టు నెల్లూరు ప్రజలకి అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారే, అది మీకు న్యాయమేనా? సూటిగా అడుగుతున్నాను నేను నారాయణ గారిని, అది మీకు న్యాయమేనా? ఏం చేస్తున్నారు మీరు? అసలు నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉన్నారా? ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలనుకుని, మా ఎమ్మెల్యే గారు మాకు కనిపించట్లేదు. మేము ఓట్లు అయితే 70,000 పైగా చిలుకేసి ఆయన మంత్రిని చేసాము, ఎమ్మెల్యేని చేశాము. ఒక సామాన్యుడి సమస్య చెప్పాలంటే ఎవరికి చెప్పాలి సార్? సరే టీడీపీ నాయకులకు చెప్తాము, వాళ్ళు ఏమైనా చేరవేస్తారంటే నాయకులకి దిక్కులేదు సార్. ఈరోజు నగరంలో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నారాయణతో మాట్లాడే పరిస్థితిలే. స్కూల్ పిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తూ ఉన్నాడు నాయకుల్ని, కార్యకర్తల్ని. 10 కోట్ల రూపాయలు మన టీడీపీ నాయకుల కోసం కార్యకర్తల కోసం కేటాయించాను, ప్రతి సంవత్సరం ఆ 10 కోట్లు మీకు ఖర్చు పెడతా అని చెప్పేసి చెప్పాడు. ఎక్కడ సార్? ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాడా? మీకు తెలిసి ఎక్కడన్నా ఈ 10 కోట్లలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు దాఖలాలు ఉన్నాయా? మరి ఎవరి కోసం పెట్టారు? మీరు ఎక్కడ పెట్టారు? ప్రజలకే కాదు నా కార్యకర్తలు, నా నాయకులకి నేను చూసుకుంటా అని చెప్పేసి మీరు చెప్పారు. ఎవరికి ఏం ఖర్చు పెడతా ఉన్నారు మీరు? వాళ్ళని వాడుకోవటం, వదిలేయటం. ఇప్పుడు ప్రతి ఏరియాలో 200 మందిని పెట్టి మీరు పని చేపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమి ఇస్తూ ఉన్నారు? మీరు కష్టపెడతా ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకి గౌరవం లేకుండా చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. మీరు ఏం చేస్తే మీకు తిరిగి వస్తుంది.
మీరు మీ నాయకులకి మీ కార్యకర్తలకు చేసేటటువంటి అన్యాయం మీకు ఖచ్చితంగా తగులుతుంది. అదే అంటున్నారు కదా ప్రజలు. అంతకుముందు గత ప్రభుత్వం కూడా సో ఇట్లాంటి ఛాలెంజెస్ చేసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చిందని అంటున్నారు గత ప్రభుత్వంలో కూడా. సో ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కూడా గత ప్రభుత్వం వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాం అన్నట్టుగా అంటున్నారు కదా. మరి దానికి మీ సమాధానం? సార్ ఒకటి సార్, గత ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించినటువంటి పథకాలు వచ్చాయి. నాడు నేడు స్కూళ్ళు కానివ్వండి, ఒక్కసారి డెవలప్మెంట్ చూడండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఎలా జరిగాయంటే గతంలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా అంత రేషియో అక్కడ స్కూల్ స్టూడెంట్స్ చేరటం అయితే జరిగింది. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికింది. మరి ఆరోగ్యశ్రీ కింద స్ట్రెంత్ కూడా పెరిగింది. పెరిగింది సార్, అదే చెప్తున్నా. మరి ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయల నుండి 25 లక్షల వరకు ఒక సామాన్యుడికి వైద్యం అందింది. సో చెప్పండి, ఎటకెళ్ళకు నెల్లూరు నగర పరిస్థితి చూస్తే వైసీపీ నాయకులకు పరిస్థితి ఎలా? సార్ మేమైతే సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం లేదని చెప్పి ఒక మాట తప్పించే మా చేతిలో ప్రభుత్వం లేదు అనే మాట మాత్రమే ఉంది. కానీ మేమైతే ఆ ఫీలింగ్ లేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడిగా అయితే పంపించున్నారు. ప్రతి ఒక్కటి చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించటం, ఆయన ప్రోత్సహించటం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ఆయన ట్రీట్ చేయటం, ఆయన నాయకత్వ లక్షణాలు కానివ్వండి, ఆయన నాయకత్వంలో పనిచేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన కంపేర్ వేరే నాయకులతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వంలో వేరే నాయకులతో పోల్చుకుంటే ఈయనకి అంత అనుభవం లేదు. కానీ ఈ మధ్య రీసెంట్గా చూస్తే మాత్రం సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎలాంటి ప్రెస్ మీటింగ్స్లో అయినా కూడా వెరీ నాలెడ్జబుల్గా మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అదే ఇన్ ద సేమ్ టైం ప్రతి సమస్య మీద కూడా ఆయన పోరాడుతున్నారని మాత్రం వినికిడి వస్తాం. సార్ ఆయనని మేము దగ్గర నుంచి చూసినప్పుడు ఆయన మాకు కనిపించింది, ఆయనలో ఒక రీసెర్చర్ ఉన్నాడు సార్. ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే దాని డెప్త్ వరకు వెళ్తారనమాట. సో ఒక టీచర్ టైప్లో, రైట్, డెఫినెట్లీ ఒక టీచర్ టైప్లో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని పూర్తి వివరాలు వాస్తవాలు మాత్రమే మాట్లాడతారు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాతే నలుగురిలో మాట్లాడతారు. కానీ టంగ్ లూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఆయన దగ్గర లేదు. అయితే నగరంలో ఈరోజు వైసీపీ ఇంత యాక్టివ్గా ఉంది అంటే మాకు ప్రతిపక్షంలో ఉన్నాము, మా పార్టీ ఓడిపోయిందనే ఫీలింగ్ మాకు లేదు సార్. అసలు ఆ ఆఫీస్కి వెళ్తే మేము అధికారంలో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంది. ఆ విధంగా ఆయన నాయకత్వం ఉంది, ఆ విధంగా ఆయన భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన నెల్లూరు నగరంలో చూసుకొని మీరు ఒకసారి ఈ ఎన్నికలు అయిపోయాక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో సగం కూడా ఉండవు సార్ టీడీపీ చేసిన కార్యక్రమాలు. రంజాన్ నెలలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం సొంత డబ్బులు పెట్టి, అంత అభిమానం ఉంది వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. అదే ప్రోత్సాహం ఇప్పుడున్నటువంటి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏది చెప్పినా తూచా తప్పకుండా చేయడానికి మా లాంటి కార్యకర్తలు, నాయకులు రెడీగా ఉన్నాం సార్ ఆయన నాయకత్వంలో పనిచేయడానికి. ఇప్పుడు నారాయణ కూడా ఇప్పుడు నెల్లూరు నగరం కానివ్వండి, లేకపోతే ఎంటైర్ అంటే రూరల్లో కూడా ఏసీ బస్ స్టాండ్లు కూడా పెట్టాడు. పేద ప్రజలకు ఏసీ బస్ స్టాండ్ అంటే నడవలే పేద ప్రజలకు ఎవరైతే రవాణా చేస్తున్నారో అంటే యాత్రికుల కోసం. ఇప్పుడున్నటువంటి ఎండలు భయంకరమైన ఇళ్లలోనే ఉండలేకపోతున్నాం. సో చక్కగా ప్రయాణికులకు మాత్రం అందుబాటులో ఏసీ సౌకర్యం కూడా కల్పించినటువంటి ఘనత నారాయణకే ఉంది కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ విషయం నా మైండ్లో ఉండిందన్నమాట. సో గుర్తు చేశారు. మీరు చెప్తా ఉన్నారు ఏసీ బస్ స్టాండ్ కట్టామని చెప్పేసి. బస్ స్టాప్ ఎక్కడ ఉంది, బస్ ఎక్కడ ఆగుతా ఉంది, బస్సు ఆగే పాయింట్ ఉంటుంది. బస్సు ఆగటానికి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కన్వీనియంట్గా ఉండాలి. బస్సు ఆగితే బస్సు ఎక్కే విధంగా ఉండాలన్నమాట. అక్కడ ఆగిన చోట వెనకాల వెహికల్ ఆగిపోకూడదు. ఆయన కట్టే బస్ స్టాండ్ ఎవరికి పనికి వచ్చాయంటే వీళ్ళు మద్యం ఏర్లై పారుస్తున్నారు చూడండి. నైట్ 1 గంట వరకు ఎవరైతే ఆకతాయిలు తాగే తిరుగుతూ ఉన్నారో, నెల్లూరు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళకి తిరిగి అలసిపోయినాక నిద్రపోవడానికి పనికి వస్తూ ఉన్నాయి. అందులోగాక ఈరోజు కరెంటు బిల్లులు ఏ విధంగా పెరిగిపోయాయో మనకు తెలుసు. ఆ ఏసీ బస్ స్టాండ్ అని చెప్పేసి 24 hours మీరు ఏసీ పెడతా ఉన్నారు. ఎవరు సార్ దాంట్లో కూర్చుంటున్నారు సామాన్యులు?
బస్ స్టాప్ ఇక్కడ ఉంటే బస్ ఎక్కడో పోయి ఆగుద్ది. వీళ్ళకి ఆ పాయింట్ ఐడియాలే, అసలు మీరు బస్ స్టాప్ కట్టడమే వేస్ట్. అక్కడ ఏసీ లోపల కూర్చోన్న వాళ్ళు టౌన్ సర్వీస్ మెయిన్, అది టౌన్ సర్వీస్ బస్సు వచ్చింది. లోపల నుంచి బయటకు వచ్చి బస్ ఆగిన తర్వాత ఎక్కే అంత సమయం వరకు ఆ బస్సు మెయిన్ రోడ్లో నిలబడగలుగుతా సార్. అది దేని కూడా ఆర్టీసీ కానీ ఇది కూడా ప్రభుత్వ బస్సులు కూడా ఉండవు. మీరు కట్టే విధానం ఏ విధంగా ఉండాలి అంటే కంప్లీట్గా ట్రాఫిక్ లేకుండా ఉండాలి. కానీ మీరు ఆ విధంగా కట్టలేదు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సు వెళ్ళి ఆగద్ది, బస్ స్టాప్ ఏమో దూరంగా ఉంటుంది. ఈ విధంగా మీరు బస్ స్టాప్లు కట్టారు, దాంట్లో ఏసీలు పెట్టారు, 24 hours ఏసీ నడుపుతా ఉన్నారు. దానికి వచ్చే బిల్లు మా జేబుల్లో నుంచి కడతా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ విద్యుత్ కరెంటు బిల్లుల మీద మేము ఒక ధర్నా చేశాం సార్, మినీ బైపాస్ మీద. దానికి స్వచ్ఛందంగా వైసీపీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా హాజరయ్యారు. ఎందుకంటే అందరికీ వర్తించే విషయం కాబట్టి అందరూ హాజరయ్యారు. ఆ స్పందన చాలా చక్కగా వచ్చింది. నెల్లూరులో కంప్లీట్గా అంటే రూరల్ అండ్ అర్బన్ రెండు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కువగా మద్దతులు జరుగుతున్నాయి. సో దాని విషయం ఎట్లా, ఏ కారణం ఏమంటారు? మధ్యమే అంటారా లేకపోతే ఇంకా ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా సార్. పోలీస్ వారు చేసే డ్యూటీ రెట్టింపుగా చేస్తూ ఉన్నారు. 10 గంటలు క్లోజ్ అయ్యే డ్యూటీ ఈరోజు సీఏలు, ఎస్ఐలు, డిఎస్పీ దగ్గర నుంచి 2-3 తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలు కూడా బళ్ళు బట్టి చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు రెట్టింపుగా చేస్తూ ఉన్నారు. ఈ డ్యూటీలు చేసే టైమింగ్ వాళ్ళకి మారడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు మద్యం ఈజీగా దొరుకుతా ఉంది. గంజాయి సార్ ఈరోజు కిలోలు లెక్కన. మన నెల్లూరులో లేదు ఇంతకు ముందు ఆనవాయితీ, అసలు గంజాయి అనేది ఎక్కడో వినేవాళ్ళం. అటువంటిది చిల్లర రంగాలలో ఎక్కడెక్కడో ఇప్పుడు గంజాయి దొరుకుతా ఉంది. అంటే మీరు వింటున్నారో చూసారు? వింటున్నాను సార్. అంటే స్టేషన్లో పట్టిన వాళ్ళు చెప్తాను సార్. సో ఎందుకైతే మీరు వైసీపీ అంటే అగెన్స్ట్ గవర్నమెంట్ ఉన్నా కూడా మీరు సో వాటి విషయంలో ఎందుకు పోరాటలేదు? అంటే యువత పాడైపోవడం కూడా కాకుండా తల్లిదండ్రులు అనాథరైపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళు చనిపోవడం, వాళ్ళు ఇంకొకరు చంపిన తర్వాత వాళ్ళకి లైఫ్ అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంది. సో ఇలాంటి విషయాల్లో ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు సార్? సీరియస్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఖచ్చితంగా మా వల్లైనా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాము. మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మైనార్టీస్ కోసం కానివ్వండి, ఎస్సీ ఎస్టీస్ కోసం కానివ్వండి, అదేవిధంగా చాలా 1-2 కాదు సార్, చలివేంద్రాల దగ్గర నుంచి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెళ్ళి అక్కడ అడ్డంగా నిలబెడతా ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో అన్యాయం జరిగితే అడ్డంగా నిలబడతా ఉన్నాం. సేవ చేయడానికి ముందుంటున్నాం. ఎట్లుంది చంద్రశేఖర్ రెడ్డి గారి అంటే వైసీపీ ఇప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకి అందరూ కూడా వైసీపీ నాయకులు అందరూ కూడా ఆయనకి స్పందిస్తున్నారా బాగా? ఖచ్చితంగా సార్. నేను చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు మేము చంద్రశేఖర్ రెడ్డి గారితో ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఆయన మాకు ఇచ్చే భరోసా ఒక్కటే సార్. మాకు అనిపిస్తూ ఉంది మేము అధికారం అయితే కోల్పోలేదు, మేము అధికారంలో ఉన్నట్టుగానే మాకు అనిపిస్తూ ఉంది. అక్కడ కూర్చున్నంతసేపు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా మన ఏరియాలో కానివ్వండి, నెల్లూరు నగరంలో ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చే వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎంతోమందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందు నన్ను దాటి వెళ్ళాలని చెప్పేసి ముందు నిలబడతా ఉన్నారు. ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అంటున్నారు. ఆయన కాలేజీలను సైతం రిజైన్ చేసి వాళ్ళ అబ్బాయికి అప్పగించి పూర్తి 24 గంటలు రాజకీయాల్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. రాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితితో ఆయన ఉన్నారు. ఈరోజు చిన్న కార్యకర్త డైరెక్ట్గా ఆయనతో మాట్లాడవచ్చు. ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వహించాలి. ఏ టైంలో ఎలా కావాలంటే అలా ఉండాలి. అదే పని ఆయన చేస్తూ ఉన్నారన్నమాట. నెల్లూరు నగరంలో క్యాడర్ అనేది ఎలక్షన్ల తర్వాత అసలు ఎవరు ఎక్కడున్నారనేది తెలియని పరిస్థితి. ఇంత తక్కువ సమయంలో ఈరోజు ఈ క్యాడర్ని నేనున్నా అని చెప్పేసి భరోసా ఇచ్చి నిలబెట్టేటువంటి ఘనత చంద్రశేఖర్ రెడ్డి గారి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ అనేది ఆయనకి ఇవ్వాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇంత యాక్టివ్గా పనిచేస్తూ ఉంది నెల్లూరు నగరంలో అంటే ఈ యొక్క ఘనత మాత్రం 100% ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఘనత అనే చెప్పుకోవాలి, ఆయన గ్రేట్నెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న కార్యకర్తని కూడా ఆయన ఎంత అభిమానంగా ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటారంటే అతను ఇంకా
ఉన్న అభిమానం రెట్టింపు అవుతుంది అనమాట. చాలా సెన్సిటివ్ ఆయన, చాలా సెన్సిటివ్. చూడటానికి సార్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు, కానీ అంటే హార్డ్గా ఉండడు ఉండదు. ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఈ రోజు ఆయనకుందో ఇప్పటి వరకు ఎవరు గెలిచే పరిస్థితి లేదు. అది ఆయన ఎంట్రన్సే విజయంతో వచ్చాడనమాట. ఆయన రాజకీయాల్లో రావటమే ఒక విజయంతో ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మన నెల్లూరు నగరాన్ని జిల్లా అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాడు. నెల్లూరు నగరంలో మన ఎలక్షన్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. చాలా తక్కువ సమయంలో చాలా మంచి పదవులు ఆయన చేసి సర్వీస్ అందించాడు. ఎన్నికల పరిచయమే ఈరోజు ఈ వైసీపీ క్యాడర్ ఆయనతో ఉండే కారణం ఏంటంటే ఆ కొద్దిపాటి 2 నెలల జర్నీ ఏదైతే ఉందో ఆయనతో చేశారు కదా, ఆ జర్నీయే ఈరోజు ఆయనకి ఈ బలం. ఎట్లా ఉందండి ఇప్పుడు మన నెల్లూరు నగరం కానీ రూరల్ కానీ ఎక్కడైనా కూడా? సో వైసీపీ నాయకులకి ఏదైనా ఇబ్బంది వస్తే చేసే అంటే పనులు జరిగే పరిస్థితులు ఉన్నాయి, జరుగుతున్నాయి అంతే సార్. ఇప్పుడు ఒకటి పనులు జరగటం అంటే 2 రకాలు సార్. నా పని ఏ విధంగా జరిగిపోతుంది. ఒక పేదవాడి పని జరగాలి సార్. పేదవాడికి ఇప్పుడు వైసీపీ పనులు అంటే మీ పనులు. సో మీ దగ్గరకు వచ్చిన పనులు ఏమన్నా ఇప్పుడు మీ కార్పొరేట్ మీదే 42 డివిజన్ సార్, 42 డివిజన్. సో 42 డివిజన్లో ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మీ పార్టీలు కావచ్చు, పర్టికులర్ నాట్ ఏ ఇష్యూ. అసలు ఎప్పుడు కూడా ఒక డివిజన్ ఉన్న వాళ్ళని పార్టీ అని మనం చూడదు, ఎందుకంటే వాళ్ళందరికీ మనం ఇది కాబట్టి. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు పనులు మీరు చేయాలనుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నాయా? లేదు సార్, జరగట్లేదు లేదు. అసలు లేవు కదా సార్ పనులు. ఏమున్నాయి సార్? ఏ పథకాలు వచ్చినాయి? ఏ పథకాలు జరుగుతున్నాయి? రేషన్ కార్డులు జరగట్లేదు, పింఛన్లు కొత్తవి రాయట్లేదు. ఉన్న పెన్షన్స్ మొన్న రేషన్ కార్డు కూడా ఏ పెన్షన్లు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కటో ఇస్తున్నారు సార్. వచ్చే పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా. ఇప్పుడు అంతకుముందు భర్త చనిపోయిన వాళ్ళకి భార్య వాళ్ళకి కూడా మొన్న మీరు ఒకసారి పోర్టల్ ఓపెన్ చేయండి, ఎంతవరకు అప్డేట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. మీరు అప్డేట్లో ఉన్నారా? ఉన్నాం సార్. ఇప్పుడు ఒకటి మొన్న మైనారిటీ లోన్స్ అయితే వదిలేరనమాట. నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను. కామన్ పీపుల్స్ కూడా ఆలోచించేది విషయం ఏంటంటే మాకు ఎలాంటి పథకాలు రావట్లేదు, అమ్మఒడి లేదు, లేకపోతే ఒక విద్యా దీవెన లేదు, మహిళా అవి లేవు, ఏది లేవు. కాబట్టి అందుకని ప్రభుత్వాన్ని నెగిటివ్ అనుకుందాం. ఒకవేళ అవన్నీ వచ్చేస్తే సో వాళ్ళు పాజిటివే కదా, అంటే అంటున్నాం మేము జూన్ నుంచి ఇచ్చేస్తాం అంటున్నారు కదా. అన్ని పథకాలు కూడా మేము 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. సో అందువల్ల మేము పథకాలు అయితే ఇవ్వలేము, మేము ఇస్తాం జూన్ నుంచి తప్పకుండా. అమ్మఒడి వస్తుంది, అమ్మ దీవెన వస్తుంది, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా వస్తాయంటారు. అవన్నీ వచ్చిన తర్వాత సో అది గ్రేట్, మంచి ఇదే కదా. అప్పుడు ఎవరు కూడా ఏమన్నారు కదా, వస్తాయని అనుకుంటున్నారా సార్ మీరు? వచ్చిన తర్వాత అనేది క్వశ్చన్ మార్క్ సార్. ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే మేము గెలిచిన వెంటనే మీకు ఈ ఇస్తాం, అవి ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇప్పటికీ 1 సంవత్సరం గడిపారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే విధం. ఫస్ట్ 4 ఏళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు, ఆఖరి 1 year ప్రజల కోసం పనిచేస్తారు. ఆఖరి 1 yearలో చూద్దాం. చాలామంది అంటే మనం పొలిటికల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి వైసీపీ వాళ్ళని చాలామంది జైల్లో పెడుతున్నారు, అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయంలో మీరు ఏమంటారు? నేను మీకు మొదట్లో చెప్పాను సార్, మనం ఏది ఇస్తే మనకు అది రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అంటే వైసీపీ వాళ్ళు చెడు చేశారంటారా లేకపోతే? కాదు సార్, ఈరోజు చేస్తూ ఉన్నారు కదా టీడీపీ ప్రభుత్వం. అన్యాయంగా అక్రమంగా వైసీపీ నాయకుల్ని ఏరి కోరి మరి మీరు అబద్ధపు కేసులు పెడతా ఉన్నారు. రెడ్ బుక్ అంటా ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఈ అరాచకాలు ఖచ్చితంగా రాబోయే ఒక ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారన్నమాట, మీరు ఇబ్బంది పెడితే మీరు బ్లూ బుక్ పెట్టుకోండి, మంచి రాసుకోండి. వాళ్ళు రెడ్ బుక్ అయితే మీరు బ్లూ బుక్ రాసుకోండి, మంచి రాసుకోండి. కానీ ఇప్పుడు అంటే జస్ట్ క్యాజువల్ డాక్స్ ఓకే, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక కార్యకర్త కానీ ఒక లేమని నష్టపోతున్నారు. మీరు ఒక మినిస్టర్ అనుకోండి, మీరు హై కేటగిరీ అండి, మీరు బయట రారు కదా. నేను కార్యకర్తను, నేను బయట తిరుగుతాను, నాకు ఎఫెక్ట్ వస్తుంది కదా. ఓకే, సో అందువల్ల అంటే ఒక లేమెన్స్ ఇబ్బంది పడిపోతున్నారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడిపోతున్నారు. దీనికి నేను ఇచ్చే ఒకే ఒక అడ్వైస్ సార్, మీ నాయకులు ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళని నమ్మి మీరు ముందుకు పోవాలి. వాళ్ళు మీకు నమ్మకాన్ని ఇచ్చి మీకు నిలబడతారనే నమ్మకం మీకు ఉంటే మీరు వెళ్ళచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. ఏదేమైనా కూడా ప్రస్తుతం మీరు చేసే డిమాండ్ ఏంటి అంటే నెల్లూరు నగర ప్రజలకు, మీరున్న 42వ వార్డు కానివ్వండి, ఎంటైర్ నగర వాసులకు మీరు ఇచ్చేటువంటి ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం జరగాలనుకుంటున్నారు? ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఉంది. నేను ఒక వ్యాపారస్తుని, చిరు వ్యాపారస్తుని.
నేను సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని సర్వీస్ చేయాలని చెప్పేసి అనుకుని సర్వీస్ చేస్తూ ఉంటాను. ఓకే. అదేవిధంగా రాజకీయాల్లో కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఓకే. నేను నా రాజకీయ జీవితం 2014 నుంచి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయ జీవితం మొదలైంది. రాజకీయంగా అక్కడి నుంచి మొదలైంది. స్టార్టింగ్ పాయింటే. అప్పుడు నేను ఆటో నగర్లో నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో రూరల్లో యాక్టివ్గా ఉండి అది మీరు ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే ఏందబ్బా. డెఫినెట్గా ఆయన అడుగు జాడల్లో నడిచాం కాబట్టి ఆయన నాయకత్వ చాలా మందికి ఇన్స్పైర్ అండి శ్రీధర్. అంటే ఇది నాన్ రిలేటెడ్ సబ్జెక్ట్ వాస్తవానికి. రైట్. ఇప్పుడు ఒకటి నాకు మన నెల్లూరు నగరం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా మనం శ్రీధర్ దగ్గర ఉన్నప్పుడు ఒక సామాన్య కార్యకర్త ఎమ్మెల్యేతో పాటు పక్కనే కూర్చోవడం అనేది ఆయన ఆఫీస్లో నేను చూసేవాడిని. నాయకుడు కార్యకర్త అనేది అక్కడ వేరియంట్ ఉండేది కాదు, ప్రతి ఒక్కరి గౌరవం దక్కేది. ఒక సామాన్య కార్యకర్త అనేది ఆయన వైసీపీలోనే ఉన్నారు, మేము ఆయనతో పాటు జర్నీ చేస్తాం. వైసీపీ అంటే అభిమానం కూడా మనకి పిచ్చి అభిమానం. దాంతోపాటు మీరు ఎలాంటి కార్యక్రమం చేపట్టేవాళ్ళు? అన్నదానాలు చేసేవాళ్ళం, చేస్తూనే ఉంటాం. రంజాన్ పండుగకి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మెహందీ ప్రోగ్రామ్ ఒకటి చేశాము. ఈవెంట్, మెహందీ ఈవెంట్ ఫ్రీ, కంప్లీట్గా ఫ్రీ, మేమే ఆర్గనైజ్ చేసి. సో ఇప్పటికీ మీరు ప్రజలకి సేవ చేయాలనే దుఃఖప్రదం అయితే మనకు ఉంది, చేస్తూనే ఉంటాం కూడా. దేవుడు సో అది పార్టీ తరఫున చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటారు. ఆ పార్టీ తరఫున కూడా చేస్తూ ఉంటాం సార్, పార్టీ తరఫున కూడా మేము చేస్తూ ఉంటాము. మనకి ఈ సేవ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి రాజకీయాలు కూడా కొంచెం చురుగ్గా ఉండాలని చెప్పి ఆలోచన ఉండింది. శ్రీధర్ దగ్గర ఉన్నాము, ఆయన కూడా అదే విధంగా ప్రోత్సహించేవాడు, దగ్గర తీసుకునేవాడు. ప్రతి విషయంలో మేము ఆయనకి డైరెక్ట్గా చెప్పే ఆ ర్యాప్ ఆయనకు ఉండింది, ఆయనతో పాటు ఉండింది. చెప్పిన వెంటనే స్పందించేవాడు. సో 2023 వచ్చేసరికి ఆయన కొన్ని పర్సనల్ ఇష్యూస్తో ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పచ్చదనం అంటేనే మనకి ఇష్టం లేదు మొదటి నుంచి. ఆయన తప్పుకోలే, మీరు తప్పుకోలేదు. అది ఎవరెవరు అది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఎట్లా మనం ఉండేది సిటీయే కాబట్టి, కాపురం అయితే సిటీలో ఉన్నాము. అప్పుడైతే మనకు అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ టైం 2024 ఎన్నికల్లో చురుగ్గా మేము పనిచేసాము సిటీలోనే. ఫస్ట్ అనిల్ అని అనుకున్నాము, ఆ తర్వాత ఖలీల్ టికెట్ రావడం జరిగింది. ఖలీల్ టికెట్ వచ్చిన తర్వాత మన ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. ఆయనతో కలిసి జర్నీ చేశాము, ఆయనతో కలిసి కష్టపడ్డాము, బాగా పనిచేసాము. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. మా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత చాలా వరకు ఒక 2 months వరకు అందరూ సైలెంట్ అయిపోవడం అనేది జరిగింది. ఇమీడియట్గా ఇన్ఛార్జ్గా ఎప్పుడైతే నియమితులు అయ్యారో ప్రతి ఒక్కరిని ఫైల్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరిని పేరున పిలిచి మాకున్న సమస్యలు, మాకున్న అసంతృప్తులు, ఎన్నికలు అంటే చిన్నవి ఉంటాయి సార్ ఖచ్చితంగా. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క అందరికీ న్యాయం చేయాలంటే కుదరదు. ఏదో ఒక చోట, అందులో కాక ఈసారి ఎలక్షన్ అనేది చాలా ఇబ్బందికరంగా జరిగింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని మొత్తం కంప్లీట్ చేసి అది తీసేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే మళ్ళీ అభిమానం పుట్టించినటువంటి ఘనత మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఆయన మమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఇచ్చే భరోసా కానివ్వండి, ఆయన ఇచ్చే ధైర్యం కానివ్వండి, ఆయన పక్కన కూర్చోబెట్టి మాట్లాడే ప్రతి ఒక్క విషయం సార్, 1, 2 కాదు. ఎలాగైతే శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తితో కార్యకర్త సమానంగా కూర్చుంటున్నాడు అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా అంతకు మించి వెళ్ళి కూర్చున్న వెంటనే కాఫీ వస్తుంది. ఈరోజు 24 గంటల సేపు రాజకీయాల కోసమే ఉన్నారు ఆయన. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది ఆయన. ఈరోజు పూర్తిగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అండగా ఉండే అవసరం ఉందని చెప్పేసి పూర్తిగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఉన్నా కానీ నెల్లూరు ఇన్ఛార్జ్ చేసుకొని ఎన్నో అవమానాలను ఈరోజు భరిస్తూ ఉన్నారు ఆయన. ఎంతోమంది చిన్న వాళ్ళు ఆయన అడిగే పరిస్థితి. మా పార్టీలో ఉన్నవాళ్ళు 1, 2 అసంతృప్తితో అని చాలా ఓపికగా చెప్పే వ్యక్తి. చాలా ఓపికగా చెప్పి అతనికి ఉన్న అపోహను దూరం చేసి దగ్గరకు లాక్కొని ఆయన చూపించే ప్రేమ, అభిమానంతో మేము చాలా ఇన్స్పైర్ అయ్యామంటారు. ఆయన నాయకత్వంలో కూడా చాలా నేర్చుకుంటాము. ఓకే దాన్ని అంటే చివరి మాటలు మీరు నెల్లూరు నగర ప్రజలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, ఏం జరగాలని డిమాండ్ చేస్తున్నారు? సార్, నారాయణ గారు మాకు చాలా కమిట్మెంట్స్ ఇచ్చున్నారు. నెల్లూరుని సింగపూర్ చేస్తా అన్నారు, స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు. ఇవన్నీ మీరు చేయకపోయినా నారాయణ గారు మిమ్మల్ని మేము ఒక్కటే అడిగేది, ముందు దోమల రహిత నగరంగా మార్చండి. మాకు దోమలతో
తప్పించండి. మరొకటి, ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100 డేస్లో కంప్లీట్ చేస్తా ఉన్నారో, మినరల్ వాటర్ పైప్ లైన్ ఏదైతే వేపిస్తా ఉన్నారో అది చేపించండి. సామాన్యులకి, నిరుపేద ప్రజలకి ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో ఒక్కసారి మీరు ఈరోజు గమనిస్తే పూర్తి బురదతో వస్తూ ఉందన్నమాట. దానివల్ల చాలా రోగాలు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్నపాటి నెల్లూరు నగరంలో ఉన్న ఈ సమస్యలు, కాలువ పూడికలు, ఇళ్ల నుంచి చెత్త, ఈ చిన్న సమస్యలే సార్. ఈ చిన్న సమస్యలు ఫస్ట్ మీరు ఇది చేస్తే దాని తర్వాత మీరు స్మార్ట్ సిటీ చేస్తారా, సింగపూర్ చేస్తారా, మీరు చేయగలుగుతారా లేదా, అసలు మీరు నెల్లూరులో ఉంటారా లేదా, మీరు అమరావతికే మంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి కాదా, మీ విషయం మాకు పూర్తిగా అర్థమైపోయింది సార్. మీరు నెల్లూరు నగరాన్ని కాదు కదా, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్ర మంత్రి అయినప్పుడు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరంలో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు, ఒక మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్ని మీరు శంకుస్థాపన చేశారు, ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు, ఎవరితో పాటు మీరు జర్నీ చేస్తా ఉన్నారు? మీ పార్టీలోనే మీకు ఎవరు లేరు సార్. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మీతో పాటు లేరు, మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మీతో పాటు లేరు, మీ పార్టీలో ఉన్న నాయకులు మీతో పాటు లేరు. ఈరోజు రాబోయే రోజుల్లో నగర ప్రజలు ఖచ్చితంగా ఈ మెజార్టీని బ్రేక్ చేసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసే బాధ్యత అయితే తీసుకున్నారు. జాగ్రత్తగా ఉన్నారు నారాయణ గారు. సో చాలా కూలంకషంగా స్టాక్ అయిన ఇచ్చినందుకు నిజంగా వెరీ హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ సో